రైట్. ఓకే సార్. ఇప్పుడు ఇది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఇటు సిపిఐ పార్టీ వాళ్ళు లేకపోతే నక్సలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 సీఎంలకి అంటే 4 రాష్ట్రాలకు చెందిన సీఎంలకు లేఖ రాశారు. విప్లవం వర్ధిల్లాలి, మేము లొంగిపోతాము అని చెప్పేసి. అసలు మనం దాన్ని ఎలా చూడొచ్చు సార్ ముఖ్యంగా? ముగ్గురికి రాశారు యాక్చువల్లీ. ఓకే. ముగ్గురికి రాశారు. నలుగురు దాంట్లో లెటర్లు ఉన్నారు. ఒకరు ఉప ముఖ్యమంత్రి. ఓకే. సో దానికోసం ఆయన వాళ్ళు నలుగురికి రాశారు. అంటే ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ కూడా. ఐ థింక్ ఇట్స్ ఛత్తీస్గఢ్ ఓకే. అక్కడ. ఎందుకంటే ఛత్తీస్గఢ్ దీంట్లో హాట్ యాక్షన్ అక్కడే నడుస్తున్నారు. ఉమ్. వాళ్ళు ఏం చేయండి, వాళ్ళు టైం అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము మా డౌన్ ద లెవెల్ వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. అడవి లోపల ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళది ఒక కొరియర్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉండే ముందు. నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు, నేను టాకింగ్ ఆఫ్ 1983 ఆ టైంలో పీడిఎస్యు, ఆర్ఎస్యు అని చెప్పి చాలా మటుకు స్టూడెంట్ యూనియన్స్ ఉండే. అదంతా నెక్సలైట్ అవుట్ఫిట్. ఓకే, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లాంటి చోట్ల వెళ్ళి చూస్తారు. వాళ్ళు ఇట్లాంటి పిల్లలు కొంచెం ఇన్సెక్యూర్గా ఉన్నారంటే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నక్సల్ మూమెంట్లో తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి గణపతి కానీ వీళ్ళందరూ వెళ్ళింది అంతే కదా. కాకతీయ లేకుంటే మన వారంగల్, ముందు ఆర్సీ వరంగల్ ఉండే, ఇప్పుడు ఎన్ఐటి ఉంది. ఇక్కడ నుంచే పిల్లలు చాలా మంది వెళ్ళారు నక్సలైట్ మూమెంట్లో. 80s వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అడవిలో. వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు కూడా తెలియదు ఎట్లా ఉంటే, చూడడానికి ఎట్లా ఉంటే కూడా తెలియదు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్ళిపోతారు. అది ఇప్పుడు జరగట్లేదు. చాలా మటుకు నక్సలైట్ మూమెంట్ అర్బన్ ఏరియా నుంచి వైప్అవుట్ చేసేసారు, ఎస్పెషల్లీ తెలంగాణ వైపు నుంచి. ఎన్టీ రామారావు గారు ఉన్న టైం నుంచి దానికన్నా ముందు కూడా చాలా మటుకు పోలీసు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫస్ట్ నల్ల మళ్ళీ క్లియర్ ఆఫ్ చేసేసారు. కానీ మీరు అడిగిన దానికి ఇప్పుడు ఈ సిపిఐ వాళ్ళకి ముగ్గురు ముఖ్యమంత్రులకి రాసిన లేఖ ఏంటంటే వాళ్ళు ఇదే చెప్తున్నారు, 15 ఏప్రిల్ లోపల మేము లొంగిపోతాం, కానీ ఎన్కౌంటర్లు ఏం చేయకండి అని. ఇప్పుడు ఎన్కౌంటర్ ఏం జరగట్లేదు. ఎందుకంటే ఎన్కౌంటర్ అనేది మనం చెప్పినట్టు మనకు తెలియదు. ఇప్పుడు దిశ మర్డర్ కేసు జరిగినప్పుడు అందరు చప్పట్లు కొట్టారు కదా ఎన్కౌంటర్ జరిగినప్పుడు. ఎందుకు? ఎందుకంటే వాడిని జైలు తీసుకెళ్తే, వాడిని కేసు పెడితే 3 నెలల్లో, ఒక 6 సంవత్సరాల తర్వాత వాడు రోడ్డు మీద దొరుకుతున్నాడు ఫ్రీగా చేసినాడు. ప్రూఫ్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి మంచి లాయర్ని తెచ్చుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తాడు. సో సొసైటీ కూడా ఏం చేస్తున్నారంటే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి మాకు. అమ్మాయిని చంపింది పాపం, అది హెల్ప్లెస్గా ఉండే, దాన్ని రేప్ చేసి చంపారు, వీళ్ళని కూడా చంపేసేయండి. అందరికి తెలుసు జరిగింది ఫేక్ ఎన్కౌంటర్ అనేది. సుప్రీంకోర్టు కమిటీ వచ్చారు, అది చేశారు, ఇది చేశారు, అన్ని వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఐరనీస్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ డబ్బులు అడుగుతున్నారు. ఏది? రేప్ చేసి చంపిన అమ్మాయి పేరెంట్స్ కాదు, వాళ్ళు చంపిన వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు మాకు డబ్బులు కావాలని చెప్పి. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగింది. దట్ ఇస్ ఐరనీ ఆఫ్ మన కంట్రీలో అన్నమాట. ఎందుకంటే మన కోర్ట్ సిస్టమ్ చాలా స్లో. ఈ దిశ కేసు తీసుకుంటే మేము నెక్స్ట్ 20 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుండే. అది ఇన్స్టెంట్ జస్టిస్ అయిపోయింది, అందరు మర్చిపోయారు, కథ. ఇది కూడా అంతే. అడవి నుంచి మీరు ఒకరిని తీసుకొచ్చి మీరు 76 మంది సిఆర్పిఎఫ్ అని చంపారంటే ఎవడిస్తాడు ప్రూఫ్? బస్తర్ నుంచో, సుక్మా నుంచో, కన్కేర్ నుంచో ఎక్కడ పట్టుకొస్తారు మీరు? పల్లెడు ఆదివాసీ ఏరియా నుంచి ఎవరైనా పట్టుకొచ్చి ప్రూఫ్ చేయమంటారా? జరగదు అది. ఎన్కౌంటర్ అనేది ఇట్స్ న్యాచురల్ ఫినామినన్. పోలీసు వాళ్ళకి తెలుసు, నక్సలైట్ చేతిలో దొరికితే వాడు ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళని ఫినిష్ చేసేస్తాడు. వీళ్ళు కూడా అంతే, నా చేతిలో దొరికావు నువ్వు అంటే నిన్ను కూడా నేను ఫినిష్ చేసేస్తాను. సో ఇట్స్ ఈక్వల్ గేమ్ అనమాట. అంతే. సో వీళ్ళు ముగ్గురికి రాసింది ఓన్లీ టైం అడుగుతున్నారు వాళ్ళు, కానీ అంగీకరించారు. అన్కండిషనల్ గా సరెండర్ చేయండి. మీరు సరెండర్ చేసుకుంటే పోండి, మేము ఆపరేషన్స్ ఆపం, మేము వీ విల్ నాట్ స్టాప్ ద ఆపరేషన్, సెక్యూరిటీ ఆపరేషన్ అది నడుస్తూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సరెండర్ చేస్తే అక్కడ లోకల్ పోలీస్ అథారిటీస్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు సరెండర్ అరేంజ్ చేస్తారు. కానీ వీ విల్ నాట్ స్టాప్. దానికి ఇంకా రెస్పాండ్ చేయలేదు, ముగ్గురు రెస్పాండ్ చేయలేదు. ఫస్ట్ లెటర్ అథెంటిసిటీని చెక్ చేస్తున్నారు, కరెక్ట్ మనిషి దగ్గర నుంచి వచ్చిందా కాదా అని చెప్పి. దాని తర్వాత రెస్పాండ్ అవుతారు. అది కూడా ముఖ్యమంత్రులు రెస్పాండ్ గారు, ఆ స్టేట్లో ఉన్న డీజీస్ వాళ్ళు కానీ సీనియర్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఏం జరగబోతుందని. సో డెఫినెట్గా ఏం చెప్తారంటే మేము ఆపరేషన్స్ అంతా ఆపం, మేము ఇది నడుస్తూనే ఉంటుంది, కోంబింగ్ ఆపరేషన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీరు సరెండర్ చేయండి, అన్కండిషనల్గా సరెండర్ చేయండి. 30 మంది వస్తారో 300 మంది వస్తారో మాకు తెలియక్కర్లేదు, కానీ ఎవ్రీబడి షుడ్ సరెండర్. కానీ అక్కడ తెలియదు, లోపల నడుస్తున్న పాలిటిక్స్ మనకు తెలుస్తుంది. మల్లోజీ వేణుగోపాల్ సరెండర్ చేసినప్పుడు కూడా ఆయనే కదా ఫస్ట్ ఇదంతా బయటకు తీసుకొచ్చింది. అంటే అక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళ నడిమిట్లో ఒక పెద్ద ఘర్షణ నడుస్తుంది అనమాట. సరెండర్ చేయాలన్నా వద్దా, ఒక గ్రూప్ ఎస్ అంటున్నారు, ఒక గ్రూప్ నో అంటున్నారు, సెంట్రల్ కమిటీ డివైడెడ్ గా ఉన్నారు అంతా. సో దాని తర్వాత ఇదంతా బయటకు వచ్చింది అనమాట. దాని తర్వాత హిద్మా హతమార్చారు, దాంతో ఇంత ఒక ప్రాసెస్ నడుస్తుంది అనమాట. బహుశా ఫిబ్రవరి దాకా వెళ్ళక్కర్లేదు, దానికన్నా ముందే ఫినిష్ అయిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.